నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ అంటే ఇంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన సీఎం అంటే ముఖ్యమంత్రి సీఎం బయటికి రాలేదు. కానీ ఇక్కడ జగన్ మాత్రం బయటికి వచ్చి ప్రెస్ మీట్ కాదు అంటే లింక్ పంపించారు. ఎనీవే మాట్లాడారు. ఎవరు జగన్ మాట్లాడమా అంటే ఓడిపోయిన తర్వాత ఊరినే అతను ఏమంటాడు, ఓడిపోయాం అది ఇంత యాబ్సల్యూట్గా అసెంబ్లీలో దాని ఏమంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే లెవెల్లో ఓడిపోయాడు. అయినా కూడా ఎందుకు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే పిరికివాడు అంటారు. ఎందుకు మాట్లాడితే సానుభూతి చేయొచ్చు, మాట్లాడే కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరికి కావాలి? నువ్వు ఎంతోమంది కన్నీళ్ళు పెట్టించావు, నీకు వ్యతిరేకించేవాళ్ళే లోపలేటి కొట్టించాడట. తప్పు కదా అది. నేను మళ్ళా చెప్తున్నాను, కడప రాజ్యం ఇక్కడ చేయకు. నువ్వు కాదు ఎవడైనా కూడా కొడతారు, మళ్ళీ తరుగుతారు, కొడతారు. అర్థమైందా? అవి చేయండి ఇక్కడిగా. మీరు చేసే 10 మంది గురించి మిగతా 90% బ్యాడ్ వస్తుంది. నో, డోంట్ డూ దట్. ఓకే, చేయలేవు. నీకు పార్టీ లెగదప్పుడు. దే విల్ నెవర్ బిలీవ్ యూ. ఇంకా నీకు ఎక్కడ మనుగడ ఉంటుందంటే ఇండియా కూటమిలో నితీష్ కుమార్ లాంటోడు, దీది బెంగాల్ వీళ్ళంతా కలిసిపోయి నువ్వు కలపగలిగితే, నువ్వు గేమ్ చేంజర్ అయ్యి కాంగ్రెస్కి వేస్తే అప్పుడు నీకు మళ్ళా వాల్యూ ఉంటుంది. ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇతనికి వచ్చిన 4-5 సీట్లు కూడా వాళ్ళకే వేస్తాం, అది ముందే తెలుసు మనకి. ఇంకెప్పుడు వేరే గతి లేదు. ఎక్కడికి వెళ్తాడు? అపోజిషన్ కూడా లేదు, అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. మీకు అర్థమైందా? అంచేత డెఫినెట్గా ప్రెస్లో చెప్పడం వలన డైరెక్ట్గా చెప్తాడు, చెప్పులేస్తారు. అతను ఎందుకు ఓడిపోయిన దాంట్లో వెనకాల ఉన్న సజ్జల ఉన్నాడు కదా, అతను ప్రెస్ మీట్ పెట్టడంలోనే అంతరార్థం ఏంటంటే సానుభూతి కోసం. ఎవరు సానుభూతి చూపిస్తుంటే నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ ట్రోల్స్ పెడుతున్నారు, ఆ మీమ్స్లో పెట్టి వాట్సాప్లో పంపిస్తున్నారు. ఒకటి కాదు, కొన్ని వందలు. ఓకే, సో అతను చాలామందికి ఫాల్స్ హోప్ ఇచ్చాడు. ఎందుకంటే మనం 50% పీపుల్కి డబ్బులు వేసేస్తున్నాం, వాళ్ళు డెఫినెట్గా గుద్దేస్తారు మనకి అని మనసులో పెట్టేస్తున్నాడు. ఈ ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా పేరు మార్చుకుంటాం. అది ఎంత హాస్యాస్పదం అంటే, నువ్వు పేరు మార్చుకునేవాడు ఆ పేరు వెనకాల కొన్ని ఎస్టీ లాగా ఏమైనా ఉంటే అర్థం ఉంది. నువ్వు రెడ్డిస్కి ఎంత ఇన్సల్ట్ అంటే, అది నేను ఓడిపోతే రెడ్డి అని పెట్టుకుంటాడు. అంటే రెడ్డి అంటే అది చెత్త అనమాట. అంతే కదా. అది ఎవడో పంపాడు నాకు. నువ్వు ఓడిపోతే ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాడు. అంటే రెడ్డి అంటే ఏంటి? అదేమన్నా మాల, అదేమన్నా మాదిగా. నేను వాళ్ళని కూడా కించపరచలేదు, ఆ విధంగా చెప్పాడు. ఒకప్పుడు ఈవి సత్యనారాయణ వాళ్ళ రామాయణంలో పెట్టకలే ఒకసారి నాకు జోక్ అనమాట. నా జోక్గా ఉండాలి కాబట్టి వాళ్ళ ఫాదర్ వాళ్ళ భోజనం వండి పెట్టేవారు. నేను మొట్టమొదటి సినిమా చేసేటప్పుడు. అప్పటికి ఈవి సత్యనారాయణ డైరెక్టర్ కాదు, ఈ నరేష్ గారు వాళ్ళు కొరకొర్రోళ్ళు అనమాట. నాకు భోజనం వండి పెట్టేవారు ఒక 2 ఇయర్స్. సో ఆయన చాలా ఫ్రాంక్ మనిషి, ఈవి సత్యనారాయణ ఫాదర్. దేవుడిని నమ్మడో పూజ చేయడు. కిందకి ఎవరన్నా సినిమా వాళ్ళు నాకు లైన్ వేయడానికి వస్తూ ఉంటారు కదా హీరోయిన్లు, వాళ్ళకి డైరెక్ట్ చేపించేవాడు. సినిమా వాళ్ళు చేసుకోడు పెళ్ళని. ఓకేనా. సో ఫైనల్గా నేను ఆ ఇల్లు అయిపోయింది. నేను తర్వాత 2వ సినిమా డైరెక్ట్ చేశాను, కోకిల. దాని తర్వాత నాకు ఒక బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళయింది, తమిళ బ్రాహ్మణ అమ్మాయితో. ఈయన అక్కడ ప్రెస్లోనే ఎక్కడో నాకు ఫోన్ చేసి చెప్పాడు, వెంకట్రావు గారు ఇంటికి వచ్చి చెప్పాడు, ఏంటి మీరు ఏదో షెడ్యూల్ కాస్ట్ పెళ్లి చేసినట్టు అంటే కులాంతర వివాహం అని రాశారు పేపర్లోను, ఇది మీరు ఏదో పెద్ద గొప్ప చేసినట్టు, మీ క్యాస్ట్ కంటే పెద్దదే కదా అన్నట్టు. మీకు అర్థమైనప్పుడు కాపు క్యాస్ట్లు ఏం కదా, తను షీజ్ అ బ్రాహ్మిన్ కదా. మీరు ఆయన భలే పాయింట్ తీసేయండి. ఆయన చదువుకోలేదు, ఏ 5వ క్లాస్ చదువుకుంటాడు. ఆయన అంత ఫ్రాంక్ ఆయన. ఈవి సత్యనారాయణ ఫాదర్ అన్నమాట. ఇంటికి వచ్చారు, ఇంటికి ఏదో నేను ఇన్వైట్ చేశాను. చేసినప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు, మీరు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు కులాంతర వ్యవహారం అన్నారంటే మీరు. ఆ విధంగా మనోడు ముద్రగడ్డ పద్మనాభం నేను రెడ్డి అని మార్చుకుంటానని అర్థం ఏంటి? రెడ్డి ఏమైనా షెడ్యూల్ కాస్టా కదా. వాళ్ళు ఎవడో ఖండించలేదు ఇది. అంటే ఎంత మూర్ఖులు అర్థం చేసుకోండి ప్రకారంగాను. రెడ్డి అని మార్చుకుని అంటే రెడ్డి ఏమైనా చట్ట పేరు అయితే అనుకోవచ్చు పోనీ కదా. రెడ్డి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కాపు ఓన్లీ. సో అతను ఒకటి ఫూల్ అయిపోయాడు, బకరా అయిపోయాడు, నెంబర్ 1 బకరా అయిపోయాడు. అదే ఇతను నమ్ముకున్న వాళ్ళు అందరూ బకరా అయ్యారు. సో వీ కెనాట్ హెల్ప్ ఇట్. అతనికి ఒక పాఠమే కాదు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ఇప్పుడు రూల్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక పాఠం, అది గుణపాఠం. దే కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏం చేసినా చెల్లుద్ది అనేది జరగదు. బోడీగా జరగలేదు,
నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రం చప్పట్లు కొట్టడం మాత్రం దీపాలు వెలిగించినంత మాత్రం నీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. అది ఇప్పుడు ఆ మిగతా ఆ ఎన్డీఏ కూటమి లేకపోతే గెలవడు, అతను ఫామ్ చేయలేడు. రైట్. అవును. అతను వీళ్ళు కానీ ఆ పక్క వెళ్ళిపోతే వాళ్ళదే గవర్నమెంట్. ఈరోజు రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు మిగతా మిత్రులను కూడా కలిస్తే కలవమని. వీళ్ళకి అంత దమ్ము లేదు. చంద్రబాబు నాయుడుకి ఇంకెందుకు దమ్ము లేదని లాకర్ స్టేజ్ ఎక్కడికి చేయొచ్చు కావాలంటే. చంద్రబాబు నాయుడులో మన పవన్ కళ్యాణ్ చేసిన చేయకపోయినా చంద్రబాబు నాయుడుకి వచ్చిన 20 సీట్లు వచ్చినాయి కదా, 20 వచ్చినాయి ఉంటాయి కదా, ఆ పక్క వేసాడంటే వాళ్ళు గెలిచేస్తారు. అవును. అతను ఎందుకు ఓడిపోయిన దాంట్లో వెనకాల ఉన్న సజ్జల ఉన్నాడు కదా, అతను ప్రెస్ మీట్ పెట్టడంలోనే అంతరార్థం ఏంటంటే సానుభూతి కోసం. ఎవరు సానుభూతి చూపిస్తుంటే నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ ట్రోల్స్ పెడుతున్నారు, మీమ్స్ లాగా పెట్టి వాట్సాప్లో పంపిస్తున్నారు. ఒకటి కాదు, కొన్ని వందలు. అవును. ఓకే. సో అతను చాలామందికి ఫాల్స్ హోప్ ఇచ్చాడు. ఎందుకంటే మనం 50% పీపుల్కి డబ్బులు వేసేస్తున్నాం, వాళ్ళు డెఫినెట్గా గుద్దేస్తారు మనకి అని మనసులో పెట్టేస్తున్నాడు. ఈ ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా పేరు మార్చుకుంటాం. అది ఎంత హాస్యాస్పదం అంటే, నువ్వు పేరు మార్చుకునేవాడు ఆ పేరు వెనకాల కొన్ని ఎస్టీ లాగా ఏమైనా ఉంటే అర్థం ఉంది. నువ్వు రెడ్డిస్కి ఎంత ఇన్సల్ట్ అంటే, అది నేను ఓడిపోతే రెడ్డి అని పెట్టుకుంటాడు. అంటే రెడ్డి అంటే అది చెత్త అనమాట. అంతే కదా, అది ఎవడో పంపాడు నాకు. నువ్వు ఓడిపోతే ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాడు. అంటే రెడ్డి అంటే ఏంటి? అదేమన్నా మాల, అదేమన్నా మాదిగా? నేను వాళ్ళని కూడా కించపరచలేదు, ఆ విధంగా చెప్పాడు. ఒకప్పుడు ఈవి సత్యనారాయణ వాళ్ళ రామాయణంలో పెట్టకలే ఒకసారి నాకు జోక్ అనమాట. నా జోక్గా ఉండాలి కాబట్టి. వాళ్ళ ఫాదర్ వాళ్ళ భోజనం వండి పెట్టేవారు నేను మొట్టమొదటి సినిమా చేసేటప్పుడు. అప్పుడు ఈవి సత్యనారాయణ డైరెక్టర్ కాదు, ఈ నరేష్ గారు వాళ్ళు కొరకొర్రోళ్ళు అనమాట. నాకు భోజనం వండి పెట్టేవారు ఒక 2 ఇయర్స్. సో ఆయన చాలా ఫ్రాంక్ మనిషి, ఈవి సత్యనారాయణ ఫాదర్. దేవుడిని నమ్మడం, పూజ చేయడు. కిందకి ఎవరన్నా సినిమా వాళ్ళు నాకు లైన్ వేయడానికి వస్తూ ఉంటారు కదా హీరోయిన్లు, వాళ్ళకి డైరెక్ట్ చేపించేవాడు. సినిమా వాళ్ళు చేసుకోడు పెళ్ళని. ఓకేనా. సో ఫైనల్గా నేను ఆ ఇల్లు అయిపోయింది. నేను తర్వాత 2వ సినిమా డైరెక్ట్ చేశాను, కోకిల. దాని తర్వాత నాకు ఒక బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళయింది, తమిళ బ్రాహ్మణ అమ్మాయితో. ఈయన అక్కడ ప్రెస్లోనే ఎక్కడో నాకు ఫోన్ చేసి చెప్పాడు, వెంకట్రావు గారు ఇంటికి వచ్చి చెప్పాడు, ఏంటి మీరు ఏదో షెడ్యూల్ కాస్ట్ పెళ్లి చేసినట్టు అంటే కులాంతర వివాహం అని రాశారు పేపర్లోను, ఇది మీరు ఏదో పెద్ద గొప్ప చేసినట్టు, మీ క్యాస్ట్ కంటే పెద్దదే కదా అన్నాడు. మీకు అర్థమైనప్పుడు కాపు క్యాస్ట్లు ఏం కదా, తను షీజ్ అ బ్రాహ్మిన్ కదా. మీరు ఆయన పల్లె పాయింట్ తీసేయండి, ఆయన చదువుకోలేదు, ఏ 5వ క్లాస్ చదువుకుంటాడు. ఆయన అంత ఫ్రాంక్ ఆయన. ఈవి సత్యనారాయణ ఫాదర్ అన్నమాట. ఇంటికి వచ్చారు, ఇంటికి ఏదో నేను ఇన్వైట్ చేశాను. చేసినప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు, మీరేంటి మీరు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు కులాంతర వ్యవహారం అన్నారంటే మీరు. ఆ విధంగా మనోడు ముద్రగడ్డ పద్మనాభం నేను రెడ్డి అని మార్చుకుంటానని అర్థం ఏంటి? రెడ్డి ఏమైనా షెడ్యూల్ కాస్టా కదా. వాళ్ళు ఎవడో ఖండించలేదు ఇది. అంటే ఎంత మూర్ఖులు అర్థం చేసుకోండి ప్రకారంగాను. రెడ్డి అని మార్చుకుని అంటే రెడ్డి ఏమైనా చెట్ట పేరు అయితే అనుకోవచ్చు పోనీ కదా. రెడ్డి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కాపు ఓన్లీ. సో అతను ఒకటి ఫూల్ అయిపోయాడు, బకరా అయిపోయాడు, నెంబర్ 1 బకరా అయిపోయాడు. అదే ఇతను నమ్ముకున్న వాళ్ళు అందరూ బకరా అయ్యారు. సో వీ కెనాట్ హెల్ప్ ఇట్. అతనికి ఒక పాఠమే కాదు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ఇప్పుడు రూల్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక పాఠం, అది గుణపాఠం. రైట్. అవును. దే కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏం చేసినా చెల్లుద్ది అనేది జరగదు. బోడీగా జరగలేదు. నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రం, చప్పట్లు కొట్టడం మాత్రం, దీపాలు వెలిగించినంత మాత్రం నీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. అది ఇప్పుడు ఆ మిగతా ఆ ఎన్డీఏ కూటమి లేకపోతే గెలవడు, అతను ఫామ్ చేయలేడు. రైట్. అవును. అతను వీళ్ళు కానీ ఆ పక్క వెళ్ళిపోతే వాళ్ళదే గవర్నమెంట్. ఈరోజు రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు మిగతా మిత్రులను కూడా కలిస్తే కలవమని. వీళ్ళకి అంత దమ్ము లేదు. చంద్రబాబు నాయుడుకి ఇంకెందుకు దమ్ము లేదని లాకర్ స్టేజ్ ఎక్కడికి చేయొచ్చు కావాలంటే. చంద్రబాబు నాయుడులో మన పవన్ కళ్యాణ్ చేసిన చేయకపోయినా చంద్రబాబు నాయుడుకి వచ్చిన 20 సీట్లు వచ్చినాయి కదా, 20 వచ్చినాయి ఉంటాయి కదా, ఆ పక్క వేసాడంటే వాళ్ళు గెలిచేస్తారు.